హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బోటిక్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈరోజు వీడియోలో చెస్ట్ 34, వేస్ట్ వచ్చేసరికి 28. ఇదిగోండి మెజర్మెంట్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. మెజర్మెంట్స్ మెల్లగా చెప్పండి అక్క అని అడుగుతున్నారు. ఓకేనా. లెంత్ వచ్చేసరికి 14 అండి. చెస్ట్ 34, వేస్ట్ 28, ఆర్మ్ హోల్ 7.5, హ్యాండ్ లెంత్ 9, హ్యాండ్ లూజ్ 5, ఫ్రంట్ నెక్ 6.5. నెక్ విడ్త్ అన్నా బ్యాక్ నెక్ అన్నా ఒకటేనండి. నెక్ విడ్త్ 4 అంటున్నా అంటే 14లో నుంచి 4 తీస్తే వచ్చేది 10, బ్యాక్ నెక్ 10 అనమాట. ఇలా క్యాలిక్యులేషన్ చేయండి. ఓకేనా. అయితే ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈవిడికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే బాడీని మించి చెస్ట్ ఉంటుంది. అది ఎలాగో నేను చెప్తాను, ఎందుకు ఉంటుంది, ఎలా తెలుసుకోవాలి, మాకు చెస్ట్ ఉందని ఎలా తెలుస్తుందండి అని అడుగుతున్నారు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. ఇలా చెప్తుంటే నేను ఎందుకంటే చెప్తానండి, చాలా క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో చెప్పినట్టే చెప్తారా అంటున్నారు, ఆన్లైన్ క్లాస్లో కూడా అని అడుగుతున్నారు. అలాగే చెప్తారండి అని. అలాగే చెప్తామండి. కాకపోతే ఏంటంటే కొన్ని మారుస్తూ సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు మీకు ఒకటి అర్థమవుతుంది అనుకో, అర్థమైతే ఓకే, అర్థం కాలేదంటే ఇంకో విధంగా ఎలా చెప్పాలి అనేది చెప్తానండి. ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్తాను. ఒకటి దీనికంటే మీకు కొన్ని ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓ ప్రాబ్లం వస్తుందంటే ఎక్కడ ఎందుకు వస్తుంది, చంకలో ఉగ్గులు వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉగ్గులు ఎందుకు వస్తున్నాయి, షోల్డర్ జారిపోతుంది, ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుంది, చెస్ట్ పార్ట్ కరెక్ట్గా కూర్చోవట్లేదు అంటే మనకి నీట్గా నున్నగా ఉండాలి, చెస్ట్ పార్ట్ అంతా కరెక్ట్గా ఉండాలి అంటే ఎలా పెట్టాలి అనేది కొన్ని క్లియర్గా, ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఎలా పెట్టాలి, అంబ్రెల్లా కట్కి కానీ బెల్ల హ్యాండ్స్కి కానీ మనం డ్రెస్కి కానీ ఈ మెజర్మెంట్స్ కాలేజీ పిల్లలకి ఎలా కటింగ్ చేసుకోవాలి, పెద్దవాళ్ళు అయితే మ్యారీడ్ అయితే ఇంకా పెద్ద ఆంటీలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50+, 60 అట్లాంటి వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి, ఏజ్డ్ వాళ్ళకి ఎలా అనేది ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. అందరికీ ఒకేలాగా చేయము. అందుకు ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవుతే ఏమవుతుందంటే వీటన్నిటికీ ఒక సొల్యూషన్ దొరికితే ఒక వేలో వెళ్తామన్నమాట. అది అంతేకాని ఇప్పుడు నేను చెప్తాను ఓకే నేను 1 వే అనమాట, ఇది నేను 1 వేలో వెళ్తాను, ఇప్పుడు నాకు అడ్డేమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అయితే ఒక వేలో వెళ్తాం, నేర్చుకుంటాం అనమాట. అట్లా యూజ్ అవుతుందండి. అన్నీ అడుగుతున్నారు, అందుకే అటన్నిటికీ ఈ వీడియో కరెక్ట్గా బాగుంటుంది అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. చూడండి. ఇంకోటి అడుగుతున్నారు, షోల్డర్ ఎంత పెట్టాలి, కొంతమంది ఇట్లా చెప్తున్నారు అట్లా చెప్తున్నారు, నాకు ఫోన్ చేసి చెప్తున్నారండి, ఆన్లైన్ క్లాస్లో అడుగుతున్నారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరినన్నా ఒకళ్ళని ఫాలో అవుతున్నామంటే వాళ్ళని ఫాలో అవ్వండి. తర్వాత మీకు అంతా పని వచ్చిన తర్వాత ఇంకోళ్ళని ఫాలో అవ్వండి అని అనమాట. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఓకేనా. అది బెస్ట్. ఓకేనా. ఇలా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అడుగుతున్నారు మేము కామెంట్స్ పెడుతున్నామండి, రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు. ప్రతి దానికి రిప్లై ఇస్తానండి, ప్రతి కామెంట్ చదువుతాను నేను. ఓకేనా. ఎందుకు ఇవ్వట్లేదంటే డైరెక్ట్గా చెప్పలేము, అక్కడ చెప్తే అర్థం కాదు. అందుకేంటంటే వీడియో రూపంలో నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో మీరు చెప్పిన తర్వాత కామెంట్ పెట్టిన తర్వాత ఆ వీడియోలో రిప్లై వస్తుంది. మీరు వీడియో మొత్తం చూస్తే కదా నేను రిప్లై ఇస్తున్నానో లేదో తెలిసేది. ఓకేనా. అయితే ఏంటంటే ఈ సైజుకి 90 పాయింట్స్ క్లాత్ తీసుకున్నానండి, పెద్ద పన్నా తీసుకున్నాను, 90 పాయింట్స్ తీసుకున్నాను. చక్కగా తడిపేసి ఆరబెట్టేసి ఐరన్ చేశాను. ఓకేనా. ఇలా ఐరన్ చేసి పెట్టుకోండి, మీరు కూడా నీట్గా ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకి బాగుంటుంది అనమాట. యూజ్ అది. మీరు ఏ మైక్ వాడుతున్నారని అడుగుతున్నారండి. నేను ఏ మైక్ వాడతలేదండి, మైక్ లేకుండానే మాట్లాడతాను, నా వాయిసే అంతా. ఓకేనా. చూడండి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి, ఎల్ స్కేల్ తీసుకుని ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత లెంత్ వచ్చేసరికి 14 అంటున్నామంటే పైన 1/2 ఇంచి కింద 1/4 ఇంచి నడుము బెల్ట్ వేయడానికి. ఓకేనా. నడుము బెల్ట్కి 1/4 ఇంచు సరిపోద్దండి. మీరు క్లియర్గా వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. నేను చాలా బాగా చెప్తానండి. ఓకేనా. చూడండి. లెంత్ 14కు ఒక 3/4 ఇంచు కలపండి, అంటే పావు తక్కువ 15 మార్క్ చేయండి. ఓకేనా. ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసేయండి, ఇక్కడ ఎందుకో చెప్తాను. ఓకేనా. ఇట్లా మళ్ళీ కొంచెం దూరంలో 1/2 ఇంచుకి మార్క్ చేసేయండి. ఓకేనా. ఇదే విధంగా, ఎందుకంటే మనం లైన్ డ్రా చేయడానికి. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలండి, నడుము సైజు 30 కంటే తక్కువ ఉంటే 5 పెట్టండి, 30 కంటే ఎక్కువ ఉంటే 5.5 పెట్టండి అలా అంటాము. కొన్ని సందర్భాలు అవి పని చేయవండి, ఎందుకు పని చేయవో చెప్తాను. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అవన్నీ చెప్పడం వల్ల లెందీ అయిపోతుంది, మీరు మిస్ అవుతున్నారు కొన్ని చెప్పినప్పుడు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. ఓకేనా. ఇప్పుడు చెస్ట్ 34 అంటున్నాం, ఫార్ములా చెప్తాను మీకు. చూడండి, 34/4 అంటే 8.5 వస్తుంది చెస్ట్లో ఒక పార్ట్. దానిలో నుంచి 1 ఇంచ్ తీసేస్తే వచ్చేది 7.5. ఇది ఆర్మ్ హోల్. ఓకేనా. ఆర్మ్ హోల్ తెలిసింది. ఓకే, వెరీ గుడ్, మనకు ఆర్మ్ హోల్ తెలుసు. అయితే ఏంటంటున్నానంటే ఆర్మ్ హోల్ని 3 భాగాలు చేయండి. 3 భాగాలు చేస్తే వచ్చేది 2.5, 2.5, 2.5. ఓకేనా. ఇలా చూడండి. ఇలా చూసి
ఈ 2 భాగాల్ని కలిపి షోల్డర్ పెట్టండి. ఓకేనా, అర్థమవుతుందా? ఈ 2 భాగాల్ని కలిపి షోల్డర్ పెట్టండి. చూడండి, ఈ 2 భాగాలను కలిపి షోల్డర్ పెట్టండి. ఓకేనా, 2 భాగాలు కలిపితే ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఓకేనా, చూడండి 5 పెట్టండి. ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 5.5 పెట్టండి. దీనికి ఒక 1/2 ఇంచ్ కలపండి. 5.5 పెట్టండి. కొంచెం దూరంలో 5.5 పెట్టండి. ఇది చెస్ట్ లైన్. బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం కానీ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ చెప్పలేమండి. అలాంటప్పుడు ఆర్మ్ డౌన్ ఎక్కడ వస్తుందో ఆ లైనే చెస్ట్ లైన్. ఓకేనా, అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ మీద వెళ్ళాలా అని అడుగుతున్నారండి. అప్పర్ చెస్ట్ మీద వెళ్తాం, ఆటోమేటిక్గా మిడిల్ చెస్ట్ వస్తుంది. ఎలా వస్తుందో నేను చెప్తాను. ఓకేనా, మీరు క్లియర్గా చూడాలి. చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, చూడండి 8.5 చెస్ట్లో ఒక పార్ట్ ఎంత? 8.5 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 1.5 ఖర్చు. ఓకేనా, షోల్డర్కి 5 పెట్టాం కదా, అదే 5 ఇక్కడ పెట్టండి. ఓకేనా, చూడండి ఈ విధంగా మార్క్ చేయండి. ఇక్కడ కార్నర్లో చూడండి, కార్నర్లో 1.5 మార్క్ చేయండి. ఓకేనా, 1.5 ఎందుకు మార్క్ చేయాలంటున్నారు? 1.5 మార్క్ చేయండి. చిన్న సైజు కాబట్టి 1.5 సరిపోతుంది. లేదు అంటే మీరు ఇంకోటి కూడా చూడండి, స్కేల్ ఎలా టచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఎలా అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఇప్పుడు అలవాటు అయిపోయిన తర్వాత మనం ఇలా ఆటోమేటిక్గా పెట్టేస్తాం, కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, లేదు అంటే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అలా కంటే ఇలా గుర్తుపెట్టుకోండి. కొన్ని ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. 1.5 పెట్టండి. నడుము సైజు 30 కంటే తక్కువ ఉంటే 1.5 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఏదో ఒకటి మనకు పని వచ్చే వరకు కొన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ చూడండి 7.5 వచ్చింది. ఓకేనా, వెరీ గుడ్. 7.5 రావాలి. చూడండి ఇలా పెట్టేసి దీని మీదే మెజర్ చేస్తే 7.5 వస్తుంది. ఓకేనా, 7.5 ఆమ్ హోల్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్, వచ్చింది. ఇంకో డౌట్ ఏంటంటే చూడండి, ప్రతిదీ కూడా క్లియర్ అయిపోద్ది. వీడియో ఒక్కటి చూస్తే చాలా క్లియర్ అవుతుంది. షోల్డర్ జారవు, చంకలు ఉగ్గులు రావు, ఏమీ రాకుండా నీట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎందుకంటే మీరు ఎక్కువ నన్ను చూసే ఉంటారు, ఇది నా సైజేను. మీరు నన్ను చూసారంటే నా బ్లౌజులు చాలా బాగుంటాయి అని అందరూ అంటారు. నాకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకే మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా, కాకపోతే ఇలా ఎందుకు చెప్తున్నామంటే అందరు వేసి చూపించలేము మనం, అందరి బ్లౌజులు మనం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది నా సైజే అని నేను వేసుకుంటే మీరు చూస్తున్నారు కాబట్టి, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో వాళ్ళు కానీ చూస్తున్నారు కాబట్టి అందుకనమాట. ఓకేనా, చూడండి ఇలా పెట్టేసి ఇప్పుడు డౌట్ వస్తుంది, మీరు దీంతో కొలుస్తున్నారు 7.5 అంటున్నారు, ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. 1/2 ఇంచ్ ఇక్కడ పోద్దండి, ఒక 1/2 ఇంచ్ ఇట్లా స్టిచ్ చేస్తాం. 1/2 ఇంచ్ షోల్డర్కి పోద్ది, 1/2 ఇంచ్ ఇలా స్టిచ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు 1/2 ఇంచ్ వదిలేయండి, 1/2 ఇంచ్ బయటికి స్టిచ్ చేస్తాం కాబట్టి ఇలా వస్తుంది. ఓకేనా, 7.5 వచ్చింది. ఓకేనా, ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తే కరెక్ట్. ఓకే, నడుము వచ్చేసరికి 28 అంటే చెప్తాను చూడండి. చెస్ట్కి వచ్చి 4 ఇంచులు తగ్గిద్ది, 5 ఇంచులు తగ్గిద్ది, 6 ఇంచులు తగ్గిద్ది, 8 ఇంచులు తగ్గిద్దండి. మీరు గుర్తు పెట్టుకోండి, బండ గుర్తులు అనమాట ఇవి. కొన్ని ఉంటాయి, ఇవి ఎవర్ గ్రీన్. అంటే ఈ బాడీ స్ట్రక్చర్ చాలా బాగుంటుందండి. ఇలా ఉన్నది అంటే మిగతాయి బాగోవని కాదు, ఇలా ఉన్నాయి చాలా బాగుంటుంది అనమాట. 6 ఇంచులు తగ్గిన ఫిగర్, ఈ స్ట్రక్చర్ బాగుంటుంది అనమాట ఎక్కువ. ఓకేనా, చూడండి 7 మార్క్ చేయండి. చెస్ట్లో వేస్ట్లో ఒక పార్ట్ అంటే 28/4 అంటే 7. 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేసేయండి. ఒక లైన్ డ్రా చేసేయండి, ఈ విధంగా లైన్ డ్రా చేసేయండి. ఓకే, చూడండి ఇప్పుడు నెక్కి ఎంత పెట్టాలి అనేది డౌట్. ఓకేనా, నెక్కి ఎంత పెట్టాలి అంటే చూడండి నెక్కి ఎంత పెట్టాలంటే 2.5 పెట్టండి. ఓకేనా, 2.5 పెట్టేసేయండి నెక్కి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసరికి 4 అంటున్నాను. ఓకేనా, 4 చూడండి. 4 అంటే దానికి కింద ఒక 1/2 ఇంచ్, పైన ఒక 1/2 ఇంచ్, 4.5 పెట్టండి. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పాను. ఓకేనా, పైన 2.5 పెట్టాను కాబట్టి ఇక్కడ 2.5 పెట్టండి. ఓకేనా, చూడండి మీకు అర్థం కాకపోతే 1కి 2 సార్లు అదే వీడియో చూడండి. ఓకేనా, నేను ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాను, మార్చి అప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇదే వీడియో చూస్తే ఏమవుతుందంటే నేను ఒక్కొక్కటి 2-3 రకాలుగా కూడా చెప్తానండి. ఎందుకు చెప్తానంటే మీకు ఏది, కొంతమంది ఇది రిసీవ్ చేసుకోగలరు, అంటే ఇది బాగుందంటే ఇది రిసీవ్ చేసుకుంటారు, ఇంకోటి బాగుందంటే ఇంకోటి రిసీవ్ చేసుకుంటారు, అంటే ఎవరి దాన్ని బట్టి వాళ్ళకనమాట. అందుకు నేను క్లాస్లో చెప్పినా, మామూలుగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడ చెప్పినా కానీ 2 రకాలుగా చెప్తాను, 2-3 రకాలుగా కూడా చెప్తాను. ఒకటి ఎలా స్టిచ్ చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది, లేదా కటింగ్ ఇలా చేయండి అని డిఫరెంట్ స్టైల్లో చెప్తానండి. ఓకేనా, అంటే అవతల వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా లేదా, చేసుకుంటే ఎంతవరకు చేసుకోగలుగుతున్నారు అనేది కూడా నేను గమనిస్తూ ఉంటాను కాబట్టి చెప్పగలను అనమాట. చూడండి ఇట్లా నెక్ తీసేయండి. ఓకేనా, ఇలా తీసేసాం. ఓకే, ఇంకోటి ఏంటంటే 10 ఇంచులండి అని చెప్పాను. ఎలా చూడండి, ఇది వదిలేసి ఖర్చులో షోల్డర్లోకి పోతుంది కాబట్టి 10 ఇంచులు ఇక్కడ పెట్టేసి చూడండి, ఇలా 10 ఇంచులు పెట్టేసామనుకోండి, ఇదిగోండి ఇలా కరెక్ట్గా 10 ఇంచులు వస్తుంది. ఓకేనా, చూడండి
ఇలా 10 ఇంచులు రావాలి. ఇలా పెడితే మనకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ప్రతిదీ చెక్ చేసుకోండి, ఓకే? అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ మీదే కట్ చేసేద్దాం, ఓకేనా? మార్కింగ్ మీదే కట్ చేస్తే మనకి ఈజీ అవుతుంది అన్నమాట. ఎప్పుడైనా కానీ ఎక్కడ వరకు ఉందని అక్కడ దాకా వెళ్ళొద్దు. ఇక్కడ వరకు గీసాం కదండి, అక్కడ వరకు వెళ్ళొద్దు. వెళ్తే ఏమవుతుందంటే మనకి నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది తెగదండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు సిస్టర్ అని. మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అని అడుగుతున్నారు. మేము వైజాగ్లో ఉంటామండి, గాజువాక దగ్గర, ఓకేనా? ఎవరైనా మీరు కాల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది ప్రతి దానిలో, లేదా మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు ఏమన్నా మోడల్స్ అవి నేర్చుకోవాలి అనుకున్నారంటే ఒకటి చేయగలుగుతున్నామంటే ఇంకోటి చేయగలము, అందుకే నేర్చుకున్నాం అనుకో ఎక్కువ స్టిచ్ చేయగలం, ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకోగలం. అలాగే ఉండి ఇంతవరకు చాలులే, నాది మా పాపది కుడితే చాలు అనుకుంటున్నారు కొంతమంది. అది కరెక్ట్ కాదండి. ఇంకా కుట్టడం వల్ల మనకు పని వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా చేస్తుంటేనే పని వస్తుందండి, చేయకపోతే రాదు. వచ్చినట్టే ఉంటుంది, రాదనమాట, ఓకేనా? చూస్తే జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసిద్దండి, చేస్తే నాలెడ్జ్ వస్తుంది, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటారు జనరల్గా మామూలుగా ఏమనుకుంటామంటే చూస్తేనే వచ్చేస్తుంది అనుకుంటాం. చూస్తే రాదండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసిద్ది అంతే. చేస్తే నాలెడ్జ్ వస్తుంది, దాని గురించి మనకు ఒక అవగాహన తెలిసిద్ది, అసలు ఎలా చేస్తున్నాం అనేది తెలిసిద్ది అనమాట. అప్పుడు ఏమైనా మిస్టేక్ చేయడం తప్పు అనుకోవద్దు. మిస్టేక్ అంటే తీసుకుంటే మిస్ అయిందని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. చాలా నీట్గా చెయ్యండి. ఇంకా బాగాలేదంటే ఇంకా బాగా చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఎవరిస్తారండి మాకు అంటున్నారు. ఎవరిస్తారండి? అందరికన్నా బాగా చేస్తే మనకి ఇస్తారు, ఓకేనా? చూడండి, ఇలా వీల్ మార్క్ చేసేసేయండి, ఇలా ఫోల్డ్ చేసి. ఇవన్నీ డౌట్లండి, ఓకేనా? కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, ఓకేనా? చూడండి, ఇక్కడ కార్డ్ పెట్టండి. ఇది ఎన్ని ఇంచులు వేయాలని డౌట్ వస్తుంది. 4 ఇంచులు వేయండి. చూడండి, 4 ఇంచులు వేస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా? ఇలా 4 ఇంచులు వేసినప్పుడు ఇటు ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేయండి, ఓకేనా? ఇలా మార్క్ చేసేసి ఒక లైన్ డ్రా చేయండి. కొత్త వాళ్ళని నేర్చుకుంటున్నాం అక్క, మాకు కొంచెం మెల్లగా చెప్పండి ఇంకా అన్నీ అడుగుతున్నారండి, ఓకేనా? అందుకే ఇంకా ఇలా చెప్పడానికి కూడా రీజన్ అదేను. నేను కొంచెం ఫాస్ట్గానే చెప్తాను, ఓకేనా? చూడండి, అందుకే మీకోసం ఇంకా స్లోగా చెప్తున్నాను, ఓకే? చూడండి, ఇట్లాగో మనం కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా కట్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది మనకి. అంతేగాని అలా పడితే అలా కట్ చేసుకుంటే అంత ఇంట్రెస్ట్ రాదు స్టిచ్ చేయడానికి, ఓకేనా? చూడండి, ఇప్పుడు ఏం చేద్దామంటే హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ తీసుకునేటప్పుడు చూడండి, ఇలా ఫోల్డింగ్ ఉంది కదండి, మళ్ళీ డబుల్ ఫోల్డ్ వేయండి, ఓకేనా? డబుల్ ఫోల్డ్ వేసేయండి. ఇలా ఫోల్డ్ వేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా అని ఒక లైన్ డ్రా చేయండి. వీడియో లెంతీ అయిపోతుంది అనుకోవద్దు. నేను కూడా అలాగే ఆలోచిస్తాను, అంత వీడియో పెడితే చూస్తారా లేదా అని. కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. కాకపోతే అనిపించింది, అక్క పెద్దదైనా పర్లేదు చెప్పండి అని అడుగుతున్నారు. పర్లేదు, మేము చూస్తాము, మేము చాలా బాగా నేర్చుకుంటున్నామండి మీ వీడియోస్ చూసి అని నాకు ఫోన్ చేయడము, మెసేజ్లు పెట్టడం చేస్తున్నారు, ఓకేనా? హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 9, దానికి 3/4 ఇంచ్ కలపండి, ఓకేనా? అంటే 10 ఓకేనా? చూడండి, 10 ఆమ్ డౌన్ వచ్చేసరికి 3 మార్క్ చేయండి. అంటే మళ్ళీ ఇది కూడా డౌట్ అయిపోతుందండి, ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే చూడండి, షార్ట్ హ్యాండ్ అయితే 3 పెట్టండి, ఎల్బో అయితే 3.5 పెట్టండి, 3/4 అయితే 3.5 పెట్టండి అని చెప్తున్నారు. అక్క మీరేమి ఎలా చెప్తున్నారు అంటున్నారు, ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి అండి, ఏ హ్యాండ్ అయినా చంక అక్కడే ఉంటుంది. చంక ఆమ్ డౌన్ అనేది, క్యాప్ హైట్ అనేది ఏం మారదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు కూడా తెలుస్తుంది కదా, అవునా కాదా అనేది. కొన్ని ఎవరు చెప్పినా మనకు కొన్ని తెలుస్తాయి కదండి. చంక ఏమైనా మారుతుందా? ఏదైనా పెట్టుకున్నాము అంటే చంక ఏమైనా మారిద్దా? మారదు. ఏ హ్యాండ్ పెట్టుకున్నా ఇక్కడ ఆమ్ డౌన్ అనేది అంతే ఉంటుంది. చంక భాగం అక్కడే ఉంటుంది. మనం హ్యాండ్ పొడవ పెట్టామని చెప్పి చంక వెళ్ళిపోయి మా చేతిలోనే ఉండదు కదా, ఓకేనా? అర్థమవుతుందా? నవ్వు రావచ్చు నా మాటలు వింటే, ఓకేనా? చూడండి, ఇప్పుడు కొంచెం దూరంలో మళ్ళీ 10 మార్క్ చేయండి. ఒకటి మీరు ఓకే చెప్తున్నారు అంటే ఎవరికి వచ్చింది వాళ్ళు చెప్తారు, కాదంటలే, కానీ మనం కూడా ఆలోచించాలి కదా కొంచెం మినిమం, ఓకేనా? చూడండి, ఆమ్ హోల్ వచ్చేసరికి 7.5ని ఇలాగే పెట్టండి, ఓకేనా? ఇలాగే పెట్టండి. ప్లస్ గుర్తు రావట్లేదు, సరిగ్గా ఎక్కువ వచ్చేస్తుంది హ్యాండ్ అంటున్నారు. అది ఎందుకు వస్తుందో నేను చెప్తాను. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5, ఓకేనా?
ఆమ్ డౌన్ లూజ్ వచ్చేసరికి 1.5 ఖర్చు పెట్టండి. ఎందుకు అంటున్నామంటే బాడీకి ఎంత పెట్టామో హ్యాండ్కి కూడా అంతే పెట్టాలి. ఇక్కడ ఒక లాజిక్ ఉందండి, మీరు ఎక్కువ గమనిస్తే హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్ హోల్ 7.5 కదా, 7.5కి 2 ఇంచులు తగ్గిస్తే హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5 వస్తుంది. ఇక్కడ ఇక్కడ ఎల్బో దగ్గర 5 వస్తుంది. మీరు ఎక్కువ గమనిస్తే ఇప్పటి నుంచి గమనించడం మొదలు పెట్టండి, కొంచెం ఆలోచించడం మొదలు పెట్టండి, కొంచెం బ్రాడ్గా ఆలోచించండి. ఓకేనా, అలా ఆలోచించడం మొదలు పెడితే మీకు ఈజీగా వస్తుందండి. ఓకేనా, 1.5 మార్క్ చేయండి. మీరు చంకలో కూడా 1.5 మార్క్ చేసాం కదా, ఇక్కడ కూడా 1.5 మార్క్ చేయండి. ఓకేనా, చూడండి ఎవరికైనా హ్యాండ్ ఫస్ట్ స్టార్టింగ్లో స్ట్రైట్గానే ఉంటుందండి, అక్కడి నుంచే కరువు తిరుగుతుంది. 1.5 వరకు మార్క్ చేయండి. చూడండి ఇలా పెట్టేసి ఈ స్కేల్ని ఇలా పెట్టాలండి. ఒకవేళ రాకపోతే ఫోటో తీసుకోండి. రాంగ్ పెడుతున్నారనమాట, ఎక్కువ చూస్తాను కదా ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఇలా పెడుతున్నారు, ఇది రాంగ్ అండి, గుర్తు పెట్టుకోండి. ఓకేనా, కొన్ని బండ గుర్తులు ఉంటాయి, మీకు రాకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని చూడండి, మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి వదిలేయొద్దు. ఓకేనా, అలా చేస్తున్నారు, తీసుకున్న వేస్ట్ అయిపోతుంది, మెమరీ ఫుల్ అయిపోద్ది, అంతే, ఏమీ లేదు. మళ్ళీ డిలీట్ చేసేస్తాం మామూలే. అప్పుడప్పుడు ఏమన్నా రాసుకున్నా, నోట్స్ రాసుకున్నా వాటిని చెక్ చేస్తూ ఉండండి, అసలు డిఫరెన్స్ ఎక్కడ ఉంది, ఎందుకు ఉంది అనేది ఆలోచించడం మొదలు పెట్టండి. అలా ఆలోచించినప్పుడే మనకు పని వస్తుందండి. ఓకేనా, ఆలోచించడం మొదలు పెట్టండి. ఓకే, చూడండి ఇలా కట్ చేసేయండి. నాకు చాలా చెప్పాలి, ఇంకా బాగా చెప్పాలని ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మనం ఉన్న సిచ్యువేషన్కి ఇప్పుడు ఏంటంటే అన్ని పనులు అవ్వవు, క్లాసులు, ఆన్లైన్, షాపు అలా ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడం కష్టంగా ఉండి ఏదో అయిపోయిందా చెప్పామా లేదా అన్నట్టు కొన్ని ఉంటాయి అన్నమాట. వాటిని బట్టి మనం ఫాలో అవ్వాలి. నేర్చుకోవాలంటే అన్నీ ఒక దాంట్లోనే రావు, మనం ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తాం అనమాట. ఒక్కరోజు ఇది నేర్చుకున్నా హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఈరోజు ఇవి నేర్చుకున్నాం, ఒకటి నేర్చుకున్నాం, హ్యాపీ, అది నెమరు వేసుకుంటూ ఉండండి, గుర్తుంటుంది. ఓకేనా, దాన్ని నెక్స్ట్ ఏదన్నా కట్ చేసినప్పుడు అప్లై చేయండి, వచ్చిందా లేదా చెక్ చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది మీరు చేసింది కరెక్టా కాదా అనేది. ఓకేనా, మీరు చేస్తున్నారు వచ్చిద్దా అని అడుగుతున్నారు, వస్తుందండి, వస్తేనే కదా నేను చెప్తున్నాను. ఓకేనా, కౌసల్య బొటిక్ అంటే అడుగుతున్నారండి. ఇంకోటి కౌసల్య బొటిక్, మీ షాప్ పేరు కౌసల్య బొటిక్ అండి, లేదండి ఆరాధ్య బొటిక్ అండ్ కలెక్షన్స్ మా షాప్ పేరు, మా పాప పేరు. నేను ఛానల్ కోసం ఇంటి దగ్గర టైలరింగ్ నేర్పించడం కోసం ఏంటంటే కౌసల్య బొటిక్ అని పెట్టుకున్నాను, అదే ఛానల్కి పెట్టాను. ఓకేనా, చూడండి ఇలా ఉందా, ఇలా వీలు మార్క్ చేయండి. ఇవన్నీ కామెంట్స్లో అడుగుతున్నారండి, అందుకే రిప్లైగా ఇవన్నీ చెప్తున్నాను. ఓకే, చూడండి ఇలా ఉంది కదా, 1 ఇంచ్కి మార్క్ చేయండి. ఫ్రంట్ పార్ట్ ఇటు తీయాలని అడుగుతున్నారు, ఎటు అయినా తీయొచ్చు, కానీ ఒకవైపే తీయాలి, నాకు ఇటు కన్వీనెంట్గా ఉంటుంది కాబట్టి ఇటు తీస్తున్నాను. ఓకేనా, ఇలా 1 ఇంచ్కి మార్క్ చేయండి. 1 ఇంచ్కి మార్క్ చేసి చూడండి 7.5 కదా, 7.5లో 1 ఇంచ్ పోతే 6.5 6.5ని ఇలా ఫోల్డ్ చేయండి. మనకు లెక్కలు బాగా రాకపోతే చూడండి 3.5 ఇలా వస్తుంది. ఇలా చేయండి, తప్పేం కాదండి, టేప్ని మెజర్ చేసుకోండి. ఓకేనా, మనకు లెక్కలు రానప్పుడు ఆల్రెడీ కొంత మనం చేస్తూ ఉంటే వచ్చేస్తాయి మనకి, కాకపోతే ఇప్పుడు రానప్పుడు టేప్ని మెజర్ చేసుకుంటూ ఉండండి. ఇలా గీయండి, తర్వాత స్కేల్ని మళ్ళీ ఇలా పెట్టండి. ఓకేనా, ఇలా పెట్టేస్తే నీట్గా వస్తుంది అనమాట. ఇది లోతు తీయడం. ఓకేనా, కొంచెం అటు ఇటుగా వచ్చిన అడ్జస్ట్ చేయడం రావాలి. చూడండి కొంచెం నాకు నచ్చలేదు, చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తాను, చూసారా, అది చిన్నది. ఓకేనా, ఇక్కడ కార్డ్ పెట్టండి, ఇది ఫ్రంట్ అని తెలుస్తుంది, ఎందుకంటే తీసింది 1/2 ఇంచే కాబట్టి మనం పెద్దగా ఐడెంటిఫై చేయలేం. అలాంటప్పుడు మనం ఇంటూ మార్క్ పెట్టుకున్నామనుకో, కార్డ్ పెట్టుకున్నామనుకో, ఇది రాంగ్ సైడ్ అని తెలుస్తుంది, ఇది ఫ్రంట్కి వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెప్తానండి. చూడండి చాలా ఈజీగా చెప్తాను. ఈ సైజుకి చెప్పాను కదా, చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలో, చెస్ట్ ఎలా ఎక్కువ ఉంటుందని తెలుస్తుందండి అని అడుగుతున్నారు, మీకు చెప్తాను, అవి కూడా క్లియర్గా చెప్తాను. ఎక్కువ ఉందని ఎలా తెలుస్తుంది? ఓకేనా, మనకు ఆటోమేటిక్గా ఒక మనిషిని చూసినప్పుడే చెస్ట్ పార్ట్ హెవీగా మనకి ఉంటే కనపడుతుంది. ముందు బాడీలో ఏదన్నా ఎక్కువగా అనిపించినప్పుడు ఏంటంటే చెస్ట్ పార్ట్ హెవీగా కనిపిస్తుందండి, అదొక రీజను. లేదంటే అలా ఎలా కనిపెట్టవచ్చో నేను చెప్తాను, మీకు ఒక ఐడియా చెప్తాను. ఓకేనా, చూడండి వీడియోని ఏంటంటే స్కిప్ చేసేస్తున్నారండి, మంచి టిప్స్ చెప్తున్నాను నేను, అవన్నీ మిస్ అవుతున్నారు. ఓకేనా, ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి, క్రాస్గా వేసుకోవాలి, ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి, మనం హ్యాండ్స్ తీసాం కదా అది ఇక్కడ పెట్టాలి. ఓకేనా, చూడండి ఇది క్రాస్ అనమాట, క్రాస్గా మార్క్ చేసి
ఒక లైన్ డ్రా చేసేయండి. ఓకేనా, ఒక లైన్ డ్రా చేసి ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చేస్తుంది, షోల్డర్ జారిపోతున్నాయి అంటున్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చెప్తాను చూడండి. ఇప్పుడు ఎలా ఉంది కదండి, ఇప్పుడు మనం 8:30 అంటున్నాం అంటే 8:45, ఒక పావించి ఎక్కువ పెట్టాం కదా, 8:45 రావాలి. ఇది ఒకటి చూసుకోండి మెయిన్ మీరు. ఓకేనా, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6:30 అంటున్నాను. అందరికీ 6:30 అని అడుగుతున్నారు. అందరికీ 6:30 ఏం పెట్టమండి, అంటే హైట్ని బట్టి వాళ్ళు వేసుకునే దాన్ని బట్టి కొంతమంది డీప్ వేసుకుంటారు, కొంతమంది పైకి వేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఏది కావాలో అదే తీసుకుని, నేను ఎక్కువ మెజర్మెంట్సే తీసుకుంటానండి. బ్లౌజ్ తీసుకుని ఒకవేళ బ్లౌజ్ తీసుకున్న టాలీ చేస్తాను దాన్ని అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది వాళ్ళు ఏదన్నా చెప్తారు కదా, ఇది ప్రాబ్లం అంటే అసలు దానికి ఎంత ఉంది, మనం తీసుకున్న దానికి ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేస్తాను. ప్రతి బ్లౌజ్ వచ్చిన బ్లౌజ్ని చెక్ చేస్తానండి. అసలు ఎక్కడ ఎలా తీశారు, ఎందుకు తీశారు అనేది చూస్తానన్నమాట నేను. ఓకేనా, ఎందుకంటే ఒకళ్ళు బ్యాక్ పార్ట్లో ఎక్కువ తీసుకుంటారు, ఫ్రంట్ పార్ట్లో తక్కువ ఉంటుంది అనమాట. మనకి 4 సమానంగానే ఉంటాయి. మీకు ఒక డౌట్ వస్తుంది కదా, చూడండి చెస్ట్ అప్పర్ చెస్ట్ ఎక్కువ ఉంటుందా, అప్పర్ చెస్ట్ మీద తీసుకుంటారా, మిడిల్ చెస్ట్ మీద తీసుకుంటారా అని అడుగుతున్నారు. నేను అప్పర్ చెస్ట్ మీద తీసుకుంటాను. ఇలా తీసుకున్నప్పుడు ఎక్కువ తీసుకున్నప్పుడు మిడిల్ చెస్ట్ వచ్చేసిద్ది, ఆటోమేటిక్గా మిడిల్ చెస్ట్ వచ్చిద్ది. ఓకేనా, అర్థమైందా? అది చూడండి. ఇప్పుడు చంకలో వీల్ మార్క్ చేసేయండి. చూడండి, చంకలో వీల్ మార్క్ చేసేసుకుంటే మనం లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి, ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ కట్ చేసేస్తున్నాను చూడండి. యాస్టీస్కి ఈ పార్ట్ ఇది నెక్ పార్ట్ తీసేస్తానండి. ఓకేనా, మీకు ఒకవేళ కన్వీనెంట్గా లేదు అంటే గుండు పిన్నులు పెట్టేసుకోండి, లేదా కట్ చేసేసుకోండి. ఓకేనా, మీకు ఏది కన్వీనెంట్గా ఉంటే అది చేయండి. నేను 2-3 రకాలు ఎందుకు చెప్తానంటే మీకు కన్వీనెంట్ని బట్టి. ఒక్కోసారి మన దగ్గర గుండు పిన్నులు మనకు అందుబాటులో ఉండవు, అలా అనమాట. ఒక్కోసారి సిచ్యువేషన్ బట్టి మారిపోవాలండి, అట్లా తీసుకోవాలి. ఓకేనా, ఇలా కట్ చేసేయండి. ఓకేనా, ఫ్రంట్ నెక్ కూడా తీసేయండి. వేసుకునే దాన్ని బట్టి, అంటే కొంతమంది ఇలా రౌండ్ వేసుకుంటారు, వేసుకునే వాళ్ళని బట్టి. వీళ్ళకి ఆల్రెడీ వేసుకుంటారు, వీళ్ళ గురించి మనకు తెలుసు కాబట్టి ఇలా అనమాట. ఓకేనా, చూడండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ తీసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు ఎంత పెట్టాలి, ఫ్రంట్ లెంత్ మీకు ఒకటి చెప్పాను కదా, ఫ్రంట్ లెంత్ చెస్ట్ ఎక్కువ ఉందండి, బాడీని మించి ఉంది అంటున్నాను. యాక్చువల్గా ఈ సైజుకి మనము చెస్ట్లో ఒక పార్ట్ చూడండి, ఒక పార్ట్ అక్కడ 1.5 2.5 పెడతాం. ఓకేనా, ఈ సైజుకి. ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు కొంచెం చిన్నగానే ఉంటారు, అంత హైట్ ఏం కాదు. చూడండి, 8.5 1.5 ఇక్కడ నుంచి 3, ఒక 1/2 ఇంచ్ కింద ఎక్కువ పెట్టానండి. ఓకేనా, 2.5 దగ్గర 3 పెట్టాను. చూడండి, 8.5. ఓకేనా, అర్థమైందా? 8.5 1.5 2.5. ఓకేనా, ఇది మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి వెనక్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడండి, అసలు ఎందుకు పెట్టాను, ఏం చెప్పాను అనేది చూడండి, అర్థమవుతుంది. మళ్ళీ చెప్పండి అక్క అని అడుగుతున్నారు, చెప్పండి మేడం, చెప్పండి అక్క అంటున్నారు. దానికి ఏంటంటే ఇలా చూడండి. ఓకేనా, చూడండి, మళ్ళీ 6.5 నెక్క పెట్టాం కాబట్టి 8.5 1.5 3 అనమాట. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 12.5 వచ్చింది. నేను 13 పెట్టాను, ఒక 1/2 ఇంచ్ పెంచాను, అది కింద పెంచాను. మీ డౌట్ రావచ్చు, ఇక్కడ పెంచవచ్చు కదా, ఇక్కడ ఎందుకు పెంచారని. ఓకేనా, వెరీ గుడ్. వస్తే ఓకేనా, చూడండి. అయితే ఇక్కడ ఇలా పెంచేయడం వల్ల ఈ చెస్ట్ పార్ట్ జారిపోయినట్టు ఉంటుంది. ఇంకోటి చెప్తానన్నాను కదా మీకు, అసలు చెస్ట్ పార్ట్ సరిపోయిందా లేదా ఎలా తెలియాలి, ఎక్కువ ఉందని ఎలా తెలుస్తుంది మాకని అడుగుతున్నారు కదా. దానికి ఏంటంటే మనం వేసుకున్నప్పుడు బ్లౌజు ఇదే మెజర్మెంట్ మీద స్టిచ్ చేసినప్పుడు షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి షేప్ బెల్ట్ ఎక్కేస్తుంది అనమాట. అదొక రీజన్. ఓకేనా, చెస్ట్ పార్ట్ బయటికి, చెస్ట్ మనకి ఈ నెక్కలో నుంచి ఇటువైపు నుంచి చెస్ట్ బయటికి వచ్చేసినట్టు అనిపిస్తుంది, అదొక రీజన్ అనమాట. మీరు ఇవన్నీ గమనించాలి. ఈ పార్ట్ సరిపోకపోతే ఇలా బయటికి తన్నేస్తున్నట్టు ఉంటుంది. ఓకేనా, ఇది ఒక రీజను. మీకు ఎలా తెలియాలి, ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే ఇది ఒక రీజన్ అనమాట. ఓకేనా, ఇంకా మీకు చాలా ఉంటాయండి. ఓకేనా, చూడండి. ఇప్పుడు చెస్ట్ 34 అంటే డాట్స్ ఎలా వేయాలి, 34 అంటే 10వ భాగం 3.4కి ఒక 1/4 ఇంచ్ కలపండి. ఓకేనా, వెరీ గుడ్. చూడండి, 3.4 అంటే ఇది అనుకోండి, 3.5 కదా, 3.4 అంటే ఇది అనుకోండి. ఓకేనా, ఇది 3.4కి ఒక 1/4 ఇంచ్ కలపండి. కరెక్ట్గా లెక్కలు రావాలి, ఈ చెస్ట్ పార్ట్ సరిపోవాలి అంటే చూడండి, అంటే 3.5 ఒక గీత. ఓకేనా, చూడండి. ఓకే, 3.5 ఒక గీత, 3.5 ఒక గీత. ఓకేనా, 3.5 ఒక గీత పెట్టేసేయండి. పెట్టేసి చూడండి, ఇటు 1.5 ఇటు 1.5
ఓకేనా. 134 డివైడెడ్ బై 24 ఇస్తే 1.4 ఇస్తుందండి. నేను కొంచెం పెంచుతున్నాను, ఒక గీత వారు అటు ఇటు, అంటే ఒక పావు ఇంచు పెంచుతున్నాను ఓవరాల్గా మొత్తం. ఓకేనా. 1.4 అంటే 2.8 అంటే పావు తక్కువ 3 ఒకసారి చూడండి. ఓకేనా. ఇలా పావు తక్కువ 3కి నేను పావు ఇంచు కలిపేస్తున్నాను. ఓకేనా. అందుకు ఓకేనా. చూడండి 3 పెట్టేస్తున్నాను. ఇక్కడ సేమ్ ఇవే మెజర్మెంట్స్. ఇక్కడ కూడా 3.5కి ఒక గీత ఎక్కువగా చూడండి. ఈ ప్లేస్ ఇలా పెట్టండి కరెక్ట్గా, అంటే ఓకేనా. ఇలా పెట్టేసి ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయండి. ఓకే. ఇది చూడండి, దీనికి లైన్గా ఇది ఎక్కడ ఎంత ఉందో దానికి లైన్గా ఒక డాట్ వేయండి. ఓకేనా. ఇలా వేయండి. ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి. ఆల్రెడీ మనం వీల్ మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ లోతు తీయాలి, ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి. ఓకే. లోతు తీసి ఇక్కడ ఒక పావు ఇంచు లోతు తీసి డాట్ వేయాలి. ఇక్కడ డౌట్ రావచ్చు, ఏం జరుగుతుంది చంకలో డాటే ఎందుకు వేయాలి అని. ఇప్పుడు మీకు డౌట్ రాలేదా? వస్తే వెరీ గుడ్. ఓకేనా. ఎందుకు అంటే ఇక్కడ చెస్ట్ పార్ట్ లెగుస్తుంది, ఇట్లా వెళ్ళే కొందికి చెస్ట్ మీద నుంచి ఇట్లా చంకలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ లోతు తీసి ఇలా అనమాట మనం డాట్ వేసినప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది, చంకలో ఒగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది. ఓకేనా. ఇదండి. ఓకే. చూడండి, ఇక్కడ ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయండి. ఓకేనా. వెరీ గుడ్. ఇలా వేయాలి. ఓకే. ఇక్కడ నుంచి చూడండి 2 ఇంచులు పైకి మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 2 ఇంచులు పైకి మార్క్ చేయండి. ఓకే. ఇలా 2 ఇంచులు పైకి మార్క్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీయండి. ఓకేనా. అర్థమైందా? ఇదండి ఫ్రంట్ పార్ట్. మనకి చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు, ఒకవేళ చెస్ట్ తక్కువ ఉంటే వేరే మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా. అంతా కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. ఓకేనా. ఇది మీరు చూడండి, ఇలా చూసి ఇలా స్టిచ్ చేయండి. ఓకేనా. చూస్తే రాదండి, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, చేస్తూ ఉండండి, మీకు వస్తుంది. ఓకేనా. చూడండి, ఇలా మార్కింగ్ మీదే కట్ చేయండి. నేను చాలా బాగా చెప్తానండి. ఎందుకు అంటున్నానంటే నిజంగానే చాలా బాగా చెప్తాను. నేను చెప్పినట్టు అసలు అంటే అలానే అనకూడదేమో నాకు తెలియదు, కానీ అంటే ఇంత బాగా ఇంత క్లియర్గా అంటే అంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ, మేడం మీరు చాలా బాగా చెప్తున్నారండి, ఇలా ఎవ్వరు చెప్పలేదండి అంటారు. ఒకటి నాకున్న స్కిల్కి, నాకున్న నాలెడ్జ్కి, నేను చదువుకున్న చదువుకి, నాకు ఎందుకంటే ఎవరిని ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎవరికి అంటే అందరికీ ఒకేలాగా అర్థం కాదండి. క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, క్లాసులో టీచర్ అందరికి ఒకేలాగా చెప్తారు, కానీ ఒకళ్ళు బాగా చదువుతారు, ఒకళ్ళు బాగా చదవలేరు. అంటే ఏంటి, వాళ్ళు అర్థం చేసుకోలేరు చెప్పింది. అంతేగాని వాళ్ళు తెలివిగల వాళ్ళే, వాళ్ళకి వీళ్ళకి అంత ఇది అనిపించదు కనెక్టివిటీ. అందుకే ఏంటంటే ఇప్పుడు నేను అవతల వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుని ఇప్పుడు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గర అడుగుతా, అర్థమైందా, ఎంతవరకు అర్థమైంది, ఏం అర్థమైంది, అలా అనమాట. అందుకే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అది అంటే యూజ్ అంటే అందరికీ అర్థం కాదు. అలా అని చెప్పేది అంతా ఒకటే, కానీ వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం చెప్పడంలోనే ఉంటుంది అనమాట. ఓకేనా. ఇదండి వీడియో మొత్తం చూడండి. మీకు టైం లేకపోతే మాత్రం వీడియో ఆపేసుకోండి, సగం సగం చూడవద్దు. ఓకేనా. నా రిక్వెస్ట్ అది, నా హంబుల్ రిక్వెస్ట్ అది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, చూడకపోతే ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి. ఓకే. చూడండి, ఇక్కడ కార్డ్ పెట్టేసేయండి. ఇప్పుడు యూట్యూబ్లో చూసి మీరు ఇదే కదండి చెప్తారు, ఇదే నేర్చుకోవచ్చు కదా అంటున్నారు. నేర్చుకోండి, వెళ్ళండి, గుడ్, మంచిదే కదా. మనం ఏ ఖర్చు లేకుండా నేర్చుకోవడం మంచిదే. కాకపోతే ఏంటంటే తెలియని వాళ్ళకి ప్లస్ అనమాట. అంటే మనం ఎలా వెళ్ళాలి, ఎక్కడ కుట్టాలి, ఎందుకు కుట్టాలి, కొన్ని ఉంటాయి, వాటిని తెలుసుకుంటాం. ఒక గురువు అనేవాళ్ళు ఉంటే ఒక డైరెక్షన్. అది యూట్యూబ్ అంటే మీరు చూస్తారు, చూడకపోతారు, అంటే ఒకటి ఇది ఉండదు, మన ఇష్టం కదా, మన చేతిలో పని, అలా చూడరు. అందుకే కానీ గురువు అనేవాళ్ళు అందరికీ అన్నీ తెలుసండి. మనం హెల్దీ ఫుడ్ తింటే హెల్దీగా ఉంటామని తెలుసు, రోజు జిమ్కి వెళ్తే హెల్దీగా ఉంటామని తెలుసు, మంచి ఫుడ్ తింటే హెల్దీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటామని అందరికీ అన్నీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. కాకపోతే ఏంటంటే ఆ టైంకి అది చెయ్యాలంటే మనకి ఎవరన్నా గైడ్ చేస్తూ ఉంటే మనం చేస్తూ ఉంటామని, అంతే, ఏమీ లేదు. ఓకేనా. చూడండి, ఇక్కడ వీల్ మార్క్ చేశాం కదా, మార్కింగ్ పీస్తో ఇటువైపు కూడా చేసేయండి. ఇది ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రంట్ పార్ట్ 2 అటువైపు ఇటువైపు వస్తాయి. లేకపోతే ఏంటంటే 2 ఒకదానికే వేసేస్తున్నారు. ఎక్కువ నేను చూస్తున్నాను కాబట్టి చెప్పగలుగును. ఓకేనా. చూడండి, అంటించేసిన తర్వాత ఇబ్బంది పడిపోతున్నారు. ఓకేనా. చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి, ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పరవండి. ఓకేనా. ఇలా పరిసినప్పుడు ఇది 9.5 అండి, 8.5, 1.5,
3 అనమాట. ఓకేనా, ఇది ఓకే. ఇలా పరవండి. ఇలా పరిసేసి గ్యాప్ ఎంత వచ్చిందో చూడండి. మెయిన్ షేప్ బెల్ట్ అర్థం కావట్లేదండి అంటున్నారు, మళ్ళీ ఇంకోసారి చెప్పండి అంటున్నారు. చెప్తాను చూడండి. గ్యాప్ ఎంత వచ్చిందో చూడండి. ఓకేనా, చూడండి గ్యాప్ ఎంత వచ్చింది, 1.5 ఇంచ్ అట్లా వచ్చింది. ఒకసారి చూడండి, 1.5 ఇంచ్ వచ్చింది. ఎంత వచ్చినా గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. చూసుకుని ఏమంటున్నానంటే మినిమం మనకి 1.5 ఉన్నా 1 ఇంచ్ ఉన్నా మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా, తీసుకుందాం. ఓకే, ఎలాగో చెప్తాను చూడండి. మీరు వీడియోని క్లియర్గా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. డౌట్లు వస్తే మనకి ఇంకా పని వచ్చినట్టు బాగా వస్తుంది. ఎందుకు వచ్చింది ఏంటి తెలుసు, ఒక లాజిక్లో వెళ్ళామనుకో తెలుస్తుంది అనమాట. ఓకేనా, చూడండి పెట్టమన్నారు కదా అని పెట్టకండి. ఓకే, చూడండి 3 ఇంచులు తీసుకోండి. ఓకేనా, 3 ఇంచులు తీసుకుంటున్నాను. చూడండి స్ట్రైట్గా ఇలా తీసుకోండి. ఓకేనా, 3 ఇంచులు. ఓకే, నడుము ఎంత 28 అడుగుతున్నారు. మళ్ళీ ఇది ఒక డౌట్ అండి. షేప్ బెల్ట్ అనేది ఎంత తీసుకోవాలి, చెస్ట్ని బట్టి తీసుకోవాలని అడుగుతున్నారు. కాదండి, నడుమును బట్టి షేప్ బెల్ట్ తీసుకోవాలి. నడుము ఎంత ఉంటే నడుముకే కదా మనం వేస్తున్న కిందే కదా, అందుకే షేప్ బెల్ట్ నడుమును బట్టి తీసుకోవాలి. ఓకే, చూడండి ఇప్పుడు 7 ఇంచెస్, నడుము ఎంత 28 అంటే 7, 1/2 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టికి పెట్టండి. 1.5 ఖర్చు అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ పావుదొక్కు 4 దగ్గర 2.5 మార్క్ చేయండి. ఓకేనా, చూడండి 2.5 ఈ విధంగా మార్క్ చేయండి. ఓకేనా, 2.5 మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఒక లైన్ డ్రా చేసేయండి. ఇప్పుడు ఇది మా బోటిక్ స్టైల్ అండి. నేను కరెక్ట్గా కట్ చేసేది అంతా ఎలా పెడతాను, ఎందుకు పెడతాను అనేది రీజన్స్తో చెప్తున్నాను మీకు. మా బోటిక్లో నేను స్టిచ్ చేసే విధానం ఇదనమాట, కటింగ్ చేసే విధానం కానీ ఇదనమాట. ఓకేనా, ఒక్క 1/4 ఇంచ్ తీసేయండి. మనం 1/4 ఇంచ్ చాలు కదా ఉక్సులు పట్టి కాజా పట్టికి. ఇలా తీసేయండి, ఇలా కాట్ పెట్టండి. ఓకేనా, కాట్ పెట్టింది ఫ్రంట్ వైపు రావాలి, ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు ఇది రావాలి అని. ఓకేనా, చూడండి ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ఓకే, ఇది తీసేయండి. ఓకేనా, ఇలా తీసేసి ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి నీట్గా చూడండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సైడ్ జాయింట్ చేసినప్పుడు ప్లస్ మార్క్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు. మనం ఏదో మిస్టేక్ చేస్తేనే రాదండి. నాకు వచ్చింది మీకు ఎందుకు రాదు అంటే మీరు సరిగ్గా చూడకపోవడం వల్ల, సరిగ్గా చేయకపోవడం వల్ల రావట్లేదు అంతే. ఓకేనా, నాకు వస్తుందండి, మీకు కూడా వస్తుంది. ఓకే, చూడండి ఈ భూమి మీద ఎవరైనా ఒకళ్ళు చేయగలరంటే మనం కూడా చేయగలం అండి. కాకపోతే కొంచెం టైం పట్టవచ్చు అంతే, చేయడం మాత్రం చేయగలం. ఓకేనా, చూడండి ఇక్కడ ఉంది కదా, ఇలా బ్యాక్ పార్ట్కి సమానంగా పెట్టండి షేప్ బెల్ట్. ఓకేనా, పెట్టామా, వెరీ గుడ్. ఇలా పెట్టేసిన తర్వాత ఈ షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ మీదకి ఎక్కడ వరకు వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. చూడండి ఇక్కడ వరకు వచ్చింది. ఓకేనా, ఇలా తీసేయండి. దీన్ని తీసేసిన తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్ చేయండి. చూడండి 1 ఇంచ్. ఓకేనా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసి డౌన్ చేయండి. చేసిన తర్వాత ఈ ఉంది కదండి, ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి చూడండి ఇలా మార్క్ చేసేయండి. ఇలా మార్క్ చేసి ఈ పీస్ కట్ చేసేయండి. ఓకేనా, ఈ పీస్ కట్ చేయవచ్చు. మీకు వద్దు అనుకుంటే డాట్ వేసుకోవచ్చు అనమాట. 1/4 ఇంచ్ డాట్ నేను వేయనండి, నేను తీసేస్తాను. నాకు ఇలా తీస్తేనే ఇష్టం. నాకు కొన్ని ఉంటాయండి, నేను ఇలాగే చేస్తాను. కొన్ని అంటే బాగుంటాయి, అలాంటి బాగున్నాయి ఎందుకు తీసేయడం, అదే ఉంచడం అంటే బాగున్నాయి ఏంటంటే అలాగే స్టిచ్ చేస్తాను. ఓకేనా, ఇలా తీసేయండి. ఇప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది, సైడ్ మనకు ప్లస్ మార్క్ వస్తుంది, చంకలో కరెక్ట్గా వస్తుంది అనమాట ఇది. ఓకేనా, అర్థమైందా? ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.